మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపైకి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు వ్యాపించాయన్న వార్తలతో ప్రయాణికులు బయటకు దూకేశారు. అదే సమయంలో ట్రాక్ పైకి దూసుకొచ్చింది బెంగళూరు ఎక్స్‌ప్రెస్. జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను సాక్షి స్క్రీన్ ప్లే ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపైకి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దూసుకు వెళ్లిన పరిస్థితి. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు వ్యాపించాయన్న వార్తలతో ప్రయాణికులు బయటికి దూకేశారు. అదే సమయంలో ట్రాక్ పైకి దూసుకు వచ్చింది బెంగళూరు ఎక్స్‌ప్రెస్. జల్గావ్ రైల్వే స్టేషన్ లో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. చెల్లాచెదురుగా కనిపిస్తున్న ప్రయాణికులు రైల్ ట్రాక్ కి ఇరువైపులా కనిపిస్తున్న పరిస్థితి. గాయాల పాలైన ప్రయాణికులు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఘోర రైలు ప్రమాదంగా చెప్పొచ్చు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపైకి బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దూసుకు వెళ్లిన పరిస్థితి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వరకు గాయపడ్డట్లుగా మృతి చెందినట్లుగా ప్రస్తుతానికి తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు వ్యాపించాయన్న వార్తలతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు దూకేశారు. ఇక అదే సమయంలో ట్రాక్ పైకి దూసుకు వచ్చింది బెంగళూరు ఎక్స్‌ప్రెస్. ఈ ఎక్స్‌ప్రెస్ జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులను ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగినట్లుగా కనిపిస్తోంది. ట్రైన్ ఢీకొట్టడంతో గాయపడ్డ ప్రయాణికులు ట్రాక్ కి ఇరువైపులా చెల్లాచెదురుగా కనిపిస్తూ ఉన్న దృశ్యాలు ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర రైలు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ముంబై కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు వ్యాపించాయన్న వార్త ఎంతవరకు నిజం? ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉంది? మనం ఇప్పుడు చూసినట్టయితే ఒక ఘోర సంఘటన అయితే జరిగిందని చెప్పవచ్చు. సెంట్రల్ రైల్వే మార్గంపై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుంచి వెళ్తుండగా జల్గావ్ ముంబైకి వస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో జల్గావ్ స్టేషన్ తర్వాత పరాందే రైల్వే స్టేషన్ సమీపంలో ఒకసారిగా బ్రేకులు వేసి నిలిపారు ఆ రైల్ని. దీంతో రైల్లో మంటలు వచ్చాయని కొంచెం మినుగులు వచ్చాయి. దాంతో ప్రయాణికులు అందులోని పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఏదైతే ఉందో ఆ రైల్లోని ప్రయాణికులు భయాందోళనకు గురై అందులో నుంచి బయటికి జంప్ చేయడం జరిగింది. దీంతో ఎదురుగా వస్తున్న భూసవల్ వైపు అంటే బన్మాడ్ నుంచి భూసవల్ వైపు వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్తున్న ఆ రైలుపై కింద పడిపోయారని తెలిసింది. దీనిలో మరణించారు అనేది ఇంకా ధృవీకరించలేదు అధికారికంగా ఎవరు. కాకపోతే గాయాలైనట్టు అక్కడి జల్గావ్ జిల్లా అధికారి మనకు చెప్పారు. అక్కడ పాచోరా ఆసుపత్రుల్లో గ్రామీణ ఆసుపత్రుల్లో 6 తరలించారని వారికి చికిత్స జరుపుతున్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఇంకా అధికారికంగా మరణించారనే విషయంపై ధృవీకరణ జరగలేదు. కాకపోతే ఈ ఘోర సంఘటన కేవలం 30 నిమిషాల ముందే జరిగింది. దీనిపైన ఇప్పుడు అందరూ అక్కడికి చేరుకుంటున్నారు. రైల్వే సిబ్బంది కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ అక్కడికి చేరుతున్నారు. సెంట్రల్ రైల్వే కూడా మనం పిఆర్ఓని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం, కానీ వారు కూడా అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. అనుశ్రీ. శ్రీనివాస్, చాలా మంది ట్రాక్ పక్కన గాయాలతో పడి ఉన్న దృశ్యాలు, అలాగే చెల్లాచెదురుగా వెళ్ళిపోతూ ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. అసలు మంటలు వ్యాపించాయన్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా అంత ప్రాణభయం చెందే అంత మంటలు కనిపించాయి ఆ ప్రయాణికులకి? మంటలు అయితే కనిపించడం లేదు. మేము కూడా విజువల్ చూసాము. అక్కడి స్థానికులతో ఫోన్ లో మాట్లాడాము. అదేవిధంగా ఒకరిద్దరు ప్రయాణికులతో ఉన్నట్టు తెలిసింది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ఆ పాచోరా పరందే గ్రామ సర్పంచ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించాము, కానీ అక్కడ
మనకు అందిన సమాచారం మేరకు మంటలు వచ్చాయన్న భయంతోనే, అంటే బ్రేక్ వేసినప్పుడు ఒక్కోసారి మనకు తెలిసే కొంచెం ఇది వస్తుంది, దాని ద్వారా వాళ్ళు భయాందోళన చెందారు, మంటలు వ్యాపించాయని మన వదంతులు చెలరేగాయి. దీంతోనే ప్రయాణికులు ముళ్ళే మూటతో బయటకు దూకేశారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు, స్థానికులు కూడా ఉన్నారని మనకు చెప్తున్నారు. కాకపోతే అధికారికంగా ఇంకెవరు మృతి చెందినట్టు మాత్రం ధృవీకరించడం లేదు. కానీ మనకు అక్కడ కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం అయితే 5 నుంచి 6 ఇప్పటి వరకు మరణించారని తెలుస్తుంది. అదేవిధంగా పలువురికి గాయాలై మొత్తం 30 నుంచి 40 మంది రైల్లో నుంచి దూకినట్టు తెలుస్తుంది. అనుశ్రీ, అంటే లిటరలీ స్పార్క్ రావటం అనేది ట్రైన్ ఆల్ ఆఫ్ సడన్ ఆగినప్పుడు జరిగే చర్య. ఇది ట్రైన్ లోపల కనిపించే దృశ్యాలు అయితే కాదు. ఎందుకు ఈ వదంతులు వ్యాపించి ఉంటాయి? పైగా పక్క నుంచి ఒక ట్రైన్ వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా వీరు ప్రాణాలకు తెగించి దూకేయటం అన్నది ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ వర్క్ ఏదైతే పనులు కూడా కొనసాగుతున్నాయి, సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో అక్కడ పనులు కొనసాగుతున్నాయి. ఓవైపు ట్రాక్ పక్కనే మరో ట్రాక్ ఉండగా మరోవైపు ఖాళీ ప్లేస్ ఉంది. అయితే ఎవరైతే రైల్వే డోర్ల వద్ద నిలబడ్డారో వాళ్ళు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో స్పార్క్ వస్తుంది. దీంతో ఏదైతే మునుగులు చెలరేగాయో దాంతో ఎవరు సృష్టించారో వదంతులు, కానీ రైల్లో మాత్రం మంటలు చెలరేగలేదని మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం. ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించలేదు, కానీ కేవలం వదంతులతోనే ఈ ఘటన చోటు చేసుకుందని మనకు తెలుస్తుంది. మరోవైపు మీరు అన్నట్టుగా మంటలు రాకుండా ఎలా జరిగిందంటే ప్రయాణికుల్లో ఒక రకమైన ఎవరైతే డోర్ వద్ద కూర్చున్నారో వాళ్ళ కారణంగా ఈ వదంతులు చెలరేగాయని తెలిసింది. దీంతో కొందరు ఇటువైపు మరికొందరు మరోవైపు దూకడంతో ఎదురుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. అప్పటికే ఆ ఎక్స్ప్రెస్ కూడా ఎలాంటి హార్న్ కూడా రాలేదని మనకు తెలుస్తుంది. దాంతోనైనా కొందరు దూకేకపోయి ఉండవచ్చని ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అయితే 30 నుంచి 40 మంది దూకారని, వారిలో 5 నుంచి 7 మంది చనిపోయారని తెలుస్తుంది. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ధృవీకరణ లేదు. అనుశ్రీ, రైట్, ఈ గాయపడ్డ ప్రయాణికులకు సంబంధించి ఏదైనా సహాయక చర్యలు మొదలయ్యాయా? కాసేపటి క్రితమే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. ఎట్లాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు శ్రీనివాస్? ఇప్పుడు జల్గావ్ జిల్లా అధికారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పాచోరా అనే అక్కడ టౌన్ ఉంది తాలూకా, దానికి పరందేకి సమీపంలో ఆ తాలూకా ఆసుపత్రి, గ్రామీణ ఆసుపత్రికి 3 ఆసుపత్రులకి సుమారు 7 నుంచి 8 మందిని పంపించినట్టు చెప్తున్నారు ఆయన. అయితే అక్కడ చికిత్స ప్రారంభించాం, అదేవిధంగా అంబులెన్స్ కూడా మరిన్ని పంపించినట్టు చెప్తుంది. కానీ క్లియర్ గా ఇంకా సమాచారం మాత్రం అందాల్సి ఉందని ఒక 10 నిమిషాల ముందే మనకు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘోర రైలు ప్రమాదం. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో నుంచి దాదాపు 30 నుంచి 50 మంది ప్రయాణికులు మంటలు ఎగసి పడుతున్నాయన్న ఒక పుకార్లను విని సడన్ గా ట్రైన్ నుంచి దూకేశారు. అదే సమయంలో బెంగళూరు ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టిన పరిస్థితి. ఘటనలో 8 మంది చనిపోయినట్లుగా అధికారికంగా ప్రస్తుతానికి తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం అందుతోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించాయన్న వార్త ఎందుకు వచ్చిందనేది ప్రస్తుతానికి తెలియని పరిస్థితి. ఆ వార్తతోనే ప్రయాణికులు పానిక్ అయి ట్రైన్లో నుంచి దూకేశారు. ఇక అదే సమయంలో ట్రాక్ పైకి దూసుకొచ్చింది బెంగళూరు ఎక్స్ప్రెస్. జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే జరిగిన ఈ ఘటనలో దాదాపు 8 మంది మృతి చెందినట్లుగా ప్రస్తుతానికి తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం జరుగుతుంది. కొన్ని క్షణాల క్రితం జరిగిన ఘటన ఇది. అక్కడికి సమీప అధికారులు, రైల్వే అధికారులు చేరుకుంటున్న పరిస్థితి. అసలు ఇంతలా పానిక్ అయ్యేలా ఏం జరిగింది అన్నది తెలియని పరిస్థితి. ట్రైన్ సడన్ గా ఆగుతున్న సమయంలో ట్రైన్కు వచ్చినటువంటి చిన్న స్పార్క్ను చూసి ప్రయాణికుల్లో కొంతమంది ఆందోళన చెందారు. దాంతో ట్రైన్లో మంటలు ఎగసి పడుతున్నాయన్న ఒక పుకారు షికారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో పక్క ట్రాక్ పై వస్తూ ఉన్న ట్రైన్ని గమనించకుండా ట్రైన్లో నుంచి చాలా మంది దూకేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ ఈ ప్రయాణికులను ఢీకొట్టడంతో ఒక పెద్ద ప్రమాదం అక్కడ జరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ ట్రైన్ నుంచి దూకేసి ప్రమాదానికి గురైన కొంతమంది ప్రయాణికులు ట్రాక్ ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. వీరికి సహాయక చర్యలు అందించేందుకు అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి ట్రాక్ పై
పుష్పక్ ఎక్స్ప్రెస్ మనకు కనిపిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులే కొంత ప్రాణభీతితో ఏదో జరుగుతుంది అన్న ఒక ఫేక్ వార్తని పట్టుకొని వారు ట్రైన్లో నుంచి దూకేసిన పరిస్థితి. ఇదే సమయంలో అటుగా వచ్చినటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొని వీరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతానికి 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తున్న ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.